షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మమి వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చాలమ్మ చాలు. పరమగీతము గ్రంథం గురించి మనకందరికీ తెలుసు. సొలొమోను రాజు రాశాడు షోలామితి కోసం. కానీ ఆత్మీయంగా మనం చూసుకుంటే, శారీరకంగా అది ఆత్మీయంగా చూస్తుంటే సొలొమోను రాజు మన దేవునికి ముంగుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. షోలామితి సంఘానికి సాదృశ్యంగా ఉంది. మొదటి వచనము షోలామితి చెప్పింది. ఏంటి? మొదటి వచనము షోలామితి చెప్పింది. రెండో వచనం వచ్చేలేకి ఎవరు చెప్పారు? సొలొమోను చెప్పాడు. అర్థమైందా మీకు? అవునా? మొదటి వచనం వచ్చేలేకి షోలామితి చెప్పింది. మన భాషలో షోలామితి అంటే ఎవరు? సంఘం. అవునా? అంటే మొదటి వచనము సంఘాన్ని ఉద్దేశించి రాయబడింది. రెండో వచనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడాలి అంటే సంఘము ఎలా ఉండాలి? అక్కడ అంటాడు కదా రెండవ వచనంలో, బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అంటే ఆ యొక్క గొప్ప పొగడ్త నీకు నాకు రావాలి అంటే మొదటి వచనం మనలో ఉండాలి. ఏముండాలి? ఆ యొక్క గొప్ప పొగడ్త నీకు నాకు రావాలంటే మొదటి వచనంలో ఉన్న లక్షణాలు మనలో ఉండాలి. ఏంటి ఆ లక్షణాలు? 4 నేను చూపించి ముగిస్తాను, ప్రార్థనకి ఎక్కువ సమయం ఇవ్వాలి కాబట్టి. ఏమన్నాడు అక్కడ? నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మమి వంటి దానను. అంటే షారోను మొదటిదిగా నేను చెప్పాలనుకుంటుంది షారోను. షారోను అంటే ఒక మైదానము. ఏంటి? ఇశ్రాయేలు జనాంగంలో షారోను అనేది ఒక మైదానం, ఒక పచ్చటి మైదానం. ఆ పచ్చటి మైదానంలో ఎలా ఉండాలంట? పుష్పములాగా ఉందంటామా? అదే చూద్దాం, చూడండి. 1వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 16వ వచనము. 1వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 16వ వచనం. త్వరగా తీయండమ్మా. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామంలోనున్న షారోనుకు చేరికైన షారోనుకు చేరికైన అంటే అక్కడ ఒక మైదానము, పర్వతాల్లో కింద దిగితే వచ్చే మైదానానికి సాదృశ్యంగా ఉంది ఈ షారోను. అంటే షారోన్లో ఏముంటుంది? పచ్చిక ఉంటుంది. ఏముంటుంది? షారోన్లో పచ్చగా ఉంటుంది. బాగా మొక్కలు, అన్ని రకాల మొక్కలు అక్కడ ఉంటాయి ఆ మైదానంలో. అంత పచ్చగా ఉంటుంది. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే దినవృత్తాంతములు 27, 29 కూడా చదివితే మీకు అర్థమవుతుంది. 1వ దినవృత్తాంతములు 27, 29. 1వ దినవృత్తాంతం. షారోనులో మేయు పశువుల మేత గానాన్ని చాలమ్మా. షారోన్లో ఏం మేస్తున్నాయి అంట? పశువులు మేస్తున్నాయి అంటే షారోన్లో ఏమున్నట్టు? పచ్చిక ఉన్నట్టు. అవునా? పచ్చని గడ్డి, పచ్చిక ఉన్నట్టు. అంటే షారోను అనేది ఒక పట్టణము కాదు, ఒక మైదానం. ఏంటి? ఒక మైదానము. ఆ మైదానము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది. షారోనులో ఏమేమి ఉన్నాయి? పచ్చని చెట్లు, చక్కటి వాతావరణం, అందమైన చెట్లు ఉన్నాయి. ఈ లోకంలో కూడా అంత అందంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అంత అందంగా కనిపిస్తుంది ఈ లోకం కూడా. ఎవరికి కనిపించింది? ఒక వ్యక్తికి కనిపించి ఆ ప్రాంతాన్ని ఎన్నుకుంటాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? లోతు. అది కూడా చూద్దాం, చూడండి. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను
నాశనము చేయక మునుపు, సోయారుకు వచ్చు వరకు అదంతయు ఎలా ఉందంట? యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. దేవుడు దాన్ని నాశనం చెయ్యనంత వరకు ఆ ప్రాంతం ఎలా ఉందంట? యెహోవా తోట వలె ఉందంట. ఎలా ఉందంట? ఈ లోకం కూడా మనకి ఎలా కనిపించింది? ఎలా కనిపించింది? దేవుని నివాసం లాగే కనిపించింది. ఎలా కనిపించింది? దేవుడి ఉగ్రత రానంత వరకు మనం బాగానే ఉన్నాం ఈ లోకంలో. దేవుని ఉగ్రత రానంత వరకు ఈ లోకమంతా షారోన్ లాగే బాగా అందంగా కనిపిస్తుంది. అందంగా కనిపిస్తుంది. ఆ అందంగా ఉన్న లోకంలో నువ్వు నేను ఉన్నాం. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి ఈ లోకంలో? అందంగా కనిపించే లోకంలో లోతు కూడా ఉన్నాడు. కానీ వాళ్ళు కరెక్ట్గా లేనందువల్ల ఏమొచ్చింది? దాని మీదకి ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో చెట్లు మొలవు. ఒక్క ఆకు, ఒక్క చెట్టు, ఒక్క మొక్క కూడా మొలవదు ఇప్పటికి కూడా. దేవుడి ఉగ్రత అంతగా వచ్చింది. ఈ లోకం మీదకి కూడా ఒక నాటికి వస్తుంది. పాడతాం కదా, తల్లి చాడ పిల్లకు లేక, పిల్ల చాడ తల్లికి రాక, తల్లి చాడ పిల్లకు లేక, పిల్ల చాడ తల్లికి రాక, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. వచ్చిద్దా? ఆ రోజు వచ్చిద్ది. ఆ రోజుని మనము తప్పించుకోవాలి అంటే, ఆ షారోను మైదానం నుంచి మనము తప్పించుకోవాలి అంటే ఎలా ఉండాలి? మనం అక్కడే ఉంది చూడండి. ఎలా ఉండాలంట? పుష్పము వలె ఉండాలి. ఎలా ఉండాలి? అదేనా అనింది? షారోను పొలములో పూయు పుష్పము వంటిదాను, అంటే పుష్పములాగా ఉండాలి. ఇంగ్లీష్ బైబిల్లో రాస్తారు రోజ్ అని రాస్తారు. ఇంగ్లీష్ బైబిల్లో రోజ్ అని రాస్తారు. హిబ్రూ భాషలో ఏమని ఉంటుందంటే వైట్ నార్సిసన్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? వైట్ నార్సిసన్ అంటే వైట్ గులాబీ ఉంటుంది కదా, అలా ఉంటుంది ఆ పువ్వు. ఏంటి? ఆ షారోను పొలంలో ఉండే పువ్వు ఎలా ఉంటుందంటే వైట్ గులాబీ పువ్వు ఉంటుంది కదా, అలా అందంగా ఉంటుంది. అలా అందంగా ఉండాలి మనం కూడా. ఆ షారోను పొలంలో మనం ఎలా ఉండాలి? ఏ అందం? సొలొమోన్ రాజు రాస్తాడు కదా, ఇదే సొలొమోన్ రాజు ఎక్కడ రాస్తాడు? సామెతల్లో రాస్తాడు. ఏమని? పాస్టర్ గారు నిన్న కూడా చెప్పినట్టున్నాడు, అందం మోసకరం, సౌందర్యం వెద్దం. మరి ఇక్కడ దేవుడు అందంగా పుష్పంలాగా ఉండమంటున్నాడు ఏంటి? షారోను పొలంలో ఏ అందం? ఏ అందం కావాలి మనకి అమ్మా? ఏ అందం? తీద్దాం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం 5 నుంచి చదవండి. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములోని తలంపు యొక్క ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను,
ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వాటిని సృష్టించినందుకు సంతాపము నొందునున్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇది ఎక్కడుంది? మా నరుల చెడుతనము ఎలా ఉందంట? భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు. చెడుతనం అంట చేతులతో చేసేదే కాదు, కాళ్ళతో చేసేదే కాదు, కళ్ళతో చేసేదే కాదు, ఇంకా ఏందంట? ఊహ. అందుకే అంటాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఆమెతో వ్యభిచారం చేసినట్టు. ఆమెను పట్టుకోని అవసరంలా. ఏమవసరంలా? ఆమెను పట్టుకోని అవసరంలా. చూపు, ఆలోచన, తలంపు అది కూడా ఎలా ఉందంట? చెడ్డదిగా ఉంది. ఈ లోకంలో ఎలా ఉంది? అంత చెడ్డగానే ఉంది. నరుళ్ళు చేసినందుకు దేవుడు సంతాపం పొందాడు. కానీ ఆ ఆ షారోను పొలము పచ్చదనంగా ఉన్న దాంట్లో ఒక పుష్పం ఉంది. ఎవరా పుష్పం? నోవాహు. నోవాహు ఎలాంటి వాడంట? కింద చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. ఏందంట? ఎలా ఉన్నాడు నోవాహు? అక్కడున్న ప్రజలందరూ కూడా చెడుతనం, తన ఊహలతో సహా చెడుతనం చేస్తుంటే వాళ్ళందరిలో మనం ఏమంటాం? నలుగురు వెళ్ళే బాటలో వెళ్ళాలి. మనం చెప్పేది ఏంటి? నలుగురు చేసేది చెయ్యాలి. మనం సపరేట్గా చేస్తే ఏమంటారో, ఆచారం చేయకపోతే ఏమంటారో, ఇది చేయకపోతే ఏమంటారో. నలుగురు వెళ్ళే బాటలో మనం వెళ్ళాలి. కానీ నోవాహు వెళ్ళాడా? అందరూ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. అవునా? ఒక ఊరే కాదు, నోవాహు తరంలో మొత్తాన్ని సంహరించాడు నోవాహు కుటుంబం తప్ప. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెడుతనం నడుస్తున్నా నోవాహు ఎలా ఉన్నాడు? పుష్పము, తెల్లటి పుష్పము. ఎలా ఉన్నాడు? తెల్లటి పుష్పము వలె. అలా అంటాడు చూడండి. అందుకే పరమగీతాల్లో 2వ అధ్యాయం, పలు రక్కసి చెట్లలో వల్లి పుష్పము లాగున్నాడు. ఎలా ఉన్నాడు? బలు రక్కసి చెట్లలో వల్లి పుష్పముల. నువ్వు నేను ఉంటున్నావా? నువ్వు నేను ఈ లోకంలో బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పుష్పంలాగా ఉంటున్నామా? నువ్వు నేను వల్లి పుష్పంలాగా ఉండాలి అంటే నోవాహు లాంటి క్వాలిటీస్ నీకు నాకు ఉండాలి. ఎలాంటి వాడంట నోవాహు? నీతిమంతుడు. నీతి అంటే ఏంటి చెప్పండి? నీతిమంతుడును నిందారహితుడు. ఈ 2 విషయాలే చెప్తా ఈరోజు నేను మీకు. వల్లి పుష్పములాగా మనం ఉండాలి. తెల్లటి పుష్పముల వలె, రోజు వలె మనం ఉండాలంటే పలు రక్కసి చెట్ల మధ్య నీతిమంతులుగా ఉండాలి. ఫస్ట్ ఏంటా నీతి? ఏంటి నీతి అంటే? చెప్పండి. నీతి అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి. నీతి అంటే ఏంటి? తెలిసిన విషయమే కదమ్మా. అదేందో కొత్త క్వశ్చన్ లాగా చూస్తున్నారు నన్ను. నీతిగా ఉండడం, అదే నిజాయితీకే నీతికి పర్యాయ పదం. ఏంటి నిజాయితీ అంటే? తప్పు చేయకపోవడమేనా నిజాయితీ అంటే? కొంచెములో నమ్మకంగా లేకపోయినా దేవుడు లెక్క అడుగుతాడు. ఎంతమంది భర్తలకు తెలియకుండా భార్యలు భర్తలకు తెలియకుండా జేబుల్లో డబ్బులు తీస్తాం? నాదే కదా అనుకుంటాం. అవునా? అది నాదే కదా అనుకుంటాం. నీది కాదు, అది అడిగి తీసుకో. నీదైనా ఏమవ్వాలి? సామెతలు చాలాసార్లు చెప్పాను, అడిగి తీసుకోవాలి. అది నీతి. నీతి అంటే ఏంటి? నీది కానిది ఏది కూడా నీవు, ఏదైనా సరే అది నీది కానిది ఏది కూడా నువ్వు తీసుకోకూడదు. నమ్మకత్వం. నీలో దేవునికి ఏం కనపడాలి? నమ్మకత్వం కనపడాలి. ఏం కనపడాలి?
ఒకసారి చెప్పాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి ఏసన్న గారు వెళ్ళి ఒక ఇంట్లో ప్రార్థన గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఈయన సంఘానికి రారు వాళ్ళు, కానీ ఏసన్న గారిని చూసి కుతూహలంతో, అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, మా భార్య అనారోగ్యంతో బాధపడుతుంది, ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా ఎక్కడ ఏమీ లేదు, ఏ రోగం లేదని చెప్తున్నారు, కానీ ఆమెకి ఎందుకో మనోవేదన ఉంది, ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని అడిగారంట. అడగంగానే ఏసన్న గారు వచ్చి ప్రార్థన చేయడానికి కళ్ళు మూయంగానే ఆయనకి నాన్ స్టిక్ ప్యాడ్ ఉంది, నాన్ స్టిక్ దోశ వేస్తాం కదా, ఆ పెనుగు కనిపిస్తుందంట. ఇదేంది ప్రార్థన చేస్తుంటే పెనుగు కనిపిస్తుంది అని చెప్పి కళ్ళు తెరిచాడంట. ఆయన నుండి ఏందయ్యా ప్రార్థన మధ్యలో ఆపేసి కళ్ళు తెరిచావంటే, ఏం లేదు అంటే ఈయన ఏదో ఆలాపంలో ఉన్నారనుకుంటాడు ఏమోనని, ఏం లేదయ్యా అని చెప్పి మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేశాడంట. ప్రార్థన స్టార్ట్ చేయగానే మళ్ళీ కనిపిస్తుందంట. ఇది కట్టు కదమ్మా, నిజమే, మళ్ళీ కనిపిస్తుందంట. ఇంకేం అర్థం కావట్లేదండి ఏసన్న గారికి. ఇదేంటి ఏసయ్య, నన్ను ప్రార్థన చేయని, ఏంది ప్రార్థన నడవట్లేదు అనుకున్నాడంట. ఆయన మళ్ళీ అడిగాడంట, ఏందయ్యా ప్రార్థన చేయట్లేదు అంటే, చేస్తానయ్యా అని చెప్పి ఈసారి గట్టి కళ్ళు మూసుకొని ఏసయ్యా అని మొదలుపెట్టాడంట. అబ్బే మళ్ళీ కనిపిస్తుందంట. ఇక లాభం లేదని చెప్పి కళ్ళు తెరిచాడంట. అయ్యా నాకు ప్రార్థన నడవట్లేదు, ఏందో నాకు పద్దాక దోసిపోయిన కనిపిస్తుందంటే, భార్యాభర్తలు ఇద్దరు ఏడవటం మొదలుపెట్టారంట. ఏమయ్యారు? భార్యాభర్తలు ఇద్దరు ఏడుస్తున్నారంట. ఈయనకేం అర్థం కాలేదంట. అమ్మో నేను ప్రార్థన చేయలేదని వీళ్ళు ఏడుస్తున్నారా ఏంటని, అయ్యా నేను చేస్తాను, మరి ఎందుకు వస్తుందో నాకు ఆలాపంలో, నేను చేస్తానయ్యా అంటున్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఆయన అన్నారంట, అయ్యా మేము చేసిన తప్పు దేవుడు నీకు బయలుపరిచాడు, చూపించాడు. మేము ఒరిస్సా ప్రాంతానికి డ్యూటీ నిమిత్తమై మాకు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి వెళ్ళాము. మనకప్పుడుకి ఇంకా రాలే నాన్ స్టిక్. అక్కడ ఉన్న పక్కనామా దోశలు వేసుకోవడానికి మీకు పెనం లేదు కదా, మాకు 2 ఉన్నాయి, ఒకటి తీసుకోండి అని చెప్పి ఇచ్చింది, తీసుకున్నాము. మేము మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆమెకు 2 ఉన్నాయి కదా, ఏముందంట, ఆమెకు 2 ఉన్నాయి కదా, ఇవి ఒకటే ఈపోతే ఏముందిలే అని చెప్పి తీసుకొని వచ్చామయ్యా అని చెప్పిందంట. అప్పుడు ఏసన్న గారు అన్నారంట, అది నీది కాదు, అందుకే నీవు రోగాన్ని తెచ్చుకున్నావు. నీది కానిది ఏది కూడా వాళ్ళే ఇచ్చారనుకున్నావు. వాళ్ళకి ఏం చెప్పావు? నువ్వు ఏం చెప్పావు? మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు ఇస్తానని చెప్పావు. నువ్వు ఇయ్యకుండా వచ్చావు, 2 తప్పులు చేసావు. తెచ్చుకోవడం, దొంగతనం, అబద్ధం ఆడటం, 2 తప్పులు చేసావు, అవునా? ఇక అప్పుడు తెగ ఏడ్చితే అప్పుడు చెప్పాడంట, ఎప్పుడు కూడా అలాగా వెళ్ళి తీసుకెళ్ళాడంటే ఒరిస్సా వెళ్ళి ఇచ్చి వచ్చాడంట ఆయన. ఆ ఇచ్చి నాకు తగ్గిందంట. ఏముండాలి మనలో? నమ్మకత్వం, నీతి. అప్పుడు నువ్వు ఎలా కనిపిస్తావు? బలు రక్కసి చెట్లలో వల్లి పద్మములాగా కనిపిస్తావు. ఇంకొకటి, నిందారహితంగా ఉండాలి. ఎలా ఉండాలి? నిందారహితంగా ఉండాలి. నిందారహితంగా ఉండడం అంటే, చాలామంది ఈ విషయంలో మాకు చాలా నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, యేసయ్య నువ్వే తీర్చాలి, నేను నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏమంటావు? నిందలు అవమానాలు వస్తున్నాయి అయినా కానీ ప్రభువా నువ్వు ఉన్నావు అది ఇది అనుకుంటావు. నిందలు ఎందుకు వస్తున్నాయి నీకు? దేవుని నిమిత్తం వస్తున్నాయి నీకు నిందలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, అండర్లైన్ చేయండి అమ్మా, నా నిమిత్తం, అండర్లైన్ చేయండి, బాగా అండర్లైన్ చేయండి. నా నిమిత్తము జనులు నిందించి, హింసించి, మీ మీద అపనిందలు వేసినప్పుడు, చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడు ధన్యులు? నిందారహితులుగా ఉండడం అంటే ఏంటి? ఈ లోకంలో నీ మీద ఏ నింద ఉండకూడదు. ఈ నిందలు అపనిందలు వస్తుంటే మనమేమనుకుంటాం? దేవా లోకం నన్ను నిందిస్తుంది, ఏందైనా నువ్వే ఉన్నావు, నాకు నిందలు ఎందుకు తెచ్చుకుంటున్నావు? నువ్వు నీ స్వప్రయోజనం వల్ల, నీ తప్పిదాల వల్ల నువ్వు నిందలు తెచ్చుకున్నావు. దేవుని కోసం ఏమో నిందపడుతున్నావా? ఇప్పుడుకిప్పుడు వచ్చి గొంతు మీద కత్తి పెట్టి యేసయ్య దేవుడు కాదు, అవును అంటే చంపేస్తానంటే మీలో ఎంతమంది చచ్చిపోతారు? ఎంతమంది చచ్చిపోతాం? దేవుని నిమిత్తము
నిందలు పడుతున్నామా మనం? దేవుని నిమిత్తం పడుతున్నావా? దేవుని నిమిత్తం పట్ల నీ స్వప్రయోజనాల కోసం, నీ మాట దుడుకుతనం వల్ల, నీ యొక్క నడవడిక వల్ల నువ్వు నిందలు పడుతున్నావు. అది దేవునికి ఆపాదిస్తారే? చాలామంది చాలాసార్లు విన్నా నేను. అప్పుడు చెప్పలేమనుకోండి, వాక్యంలో చెప్తాం కాబట్టి. చాలాసార్లు విన్నా. నువ్వు నీ స్వప్రయోజనం వల్ల నిందలు పడుతూ అది దేవుడి మీద ఆపాదిస్తున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నిందారహితుడిగా ఉండాలి. నోవహు అంతమంది ఉన్నా ఎలా ఉన్నాడు? నిందారహితుడిగా ఉన్నాడు. నువ్వు కూడా ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. టక్కున అనేస్తారు, ఏం ప్రార్థనకి వెళ్తుందే, చెప్పిద్దే కానీ చెయ్యదే, అనిద్దే కానీ ఆమా వేస్ట్. అక్కడ ఎవరి నామం అవమానపడుతుంది? దేవుని నామము. అందుకే ఒక పాట రాస్తా, అన్యజనుల మధ్యన యేసుక్రీస్తు నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. ఎవరి వల్ల? అన్యజనుల మధ్యన ఎవరి వలన ఆయన నామము దూషింపబడుచున్నది? ఎవరి వల్ల? నీ వల్ల, నా వల్ల, నీ మాటల వల్ల, నా మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల, నా ప్రవర్తన వల్ల. ఇంకెల్లా మనము పుష్పములాగా పుష్పిస్తాం. బలురక్కసి చెట్ల మధ్య అంతమంది అనీతిమంతులున్నా, చెడ్డతరము ఉన్నా దేవుని హృదయమే నొచ్చుకుందంట. అంతమంది జనమున్నా నోవహు ఎలా ఉన్నాడు? నిందారహితుడిగా ఉన్నాడు. మరి నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు నిందారహితుడిగా? అందరూ నిన్నెందుకు నిందిస్తున్నారు? ఎందుకు నిందిస్తున్నారు? ఇప్పుడు దేవుడు కూడా మానవ రూపంలోనే వచ్చింది. మరి యేసుక్రీస్తు ప్రభువారిని పరిసయ్యులు వాళ్ళు నిందించారు, కానీ మిగతా అందరూ ఏమయ్యారు? పరిసయ్యులు వాళ్ళు ఎందుకు నిందించారు? దేవుని నిమిత్తం నిందించారు. ఎందుకు? అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడం వల్ల వాళ్ళకున్న ఇమేజీ, వాళ్ళకున్న ఇది పోతుందని అందుకు నిందించారా తప్ప శారీరకంగా ఆయన ఏమన్నా అన్నారా? ఏ తప్పిదమందని నిరూపించారా? మరి ఆయన బిడ్డలమైన మనము ఎందుకుండలేం? ఎన్నోసార్లు చెప్పాను నేను, దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన ప్రతిదీ కూడా నీకు నాకు నేర్పించడం కోసం. ఆయన బిడ్డలు అందుకే అంటాడు, నన్ను పోలి నడవండి అంటాడు. ఆయన బిడ్డలమైన మనము, ఆయన వారసులమైన మనం ఆయన బట్టి ఆయనలాగా మనం ఉండాలి. ఎందుకు ఉండలేకపోతున్నాం? ఒక మాట అంటే కోపం, గబక్కన ఏదో ఒకటి మాట్లాడతాం, ఇష్టానుసారంగా నోటిని వాడతాం, అబద్ధాలు చెబుతాం, వెంటనే తడబడకుండా. ఎలాగా? తడబడకుండా చెప్తాం అబద్ధాలు, ఇచ్చిన మాట తప్పుతాం, అన్ని జనుల్లో దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. ఇంకెలా నువ్వు పుష్పము వలె పుష్పిస్తావు? ఎలా ఉండాలంట? తెల్లటి పుష్పము, మచ్చ, డాగు, కలంకము లేని పుష్పము వలె మనము ఉండాలి ఆ షారోను పొలములో. ఇంకో చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను.
ఈటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. చాలమ్మా. ఏంటంట నీ మాట అవునంటే వస్తానంటే వస్తాను, రానంటే రాను, చెయ్యను అంటే చెయ్యను, చేస్తాను అంటే చేస్తాను, ఇస్తాను అంటే ఇస్తాను, ఇయ్యను అంటే ఇయ్యను. ఈ మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదండి. దానికి మించి పుట్టినది ఎవరి నుంచి వచ్చేది? ఎవరి నుంచి వచ్చేది? దుష్టుడి నుంచి వచ్చేది. ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పు. ఏం చెప్తా? ఇంట్లో ఉండి కూడా పిల్లలకు మనమే నేర్పిస్తున్నాం, లేనని చెప్పు. ఇస్తాలే సోమవారాలు పోతాయి, అన్నీ పోతాయి. దానికి మించి వచ్చినది ఎవరి నుంచి వచ్చేదంట? దుష్టుని నుండి వచ్చినది. దీనివల్లే దేవుని నామము అవమానపడుతుంది. నిందారహితంగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ నిందారహితంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పొగుడుతాడు. బలు రక్కసి చెట్లలో నా ప్రియురాలు వల్లి పద్మములా ఉంది. ఉన్నాం మనం బలు రక్కసి చెట్ల మధ్య, లేమా? ఉన్నాం. కానీ వల్లి పద్మములాగా ఉండాలి. ఇంకొకటి చూద్దాం చూడండి. పుష్పము అయిపోయింది కదా, తర్వాత ఏం చెప్పాను? పరమగీతములు 1-2 అధ్యాయం 1 వచనం మళ్ళీ చదవండి. నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చాలమ్మా, లోయలో పుట్టు పద్మము వంటి దాను. పద్మము అంటే ఇంగ్లీష్లో ఏం రాశాడంటే లిల్లీ అని రాశాడు. ఇంగ్లీష్ వర్షన్లో లిల్లీ అని రాశాడు. లిల్లీ పువ్వు అందరికీ తెలుసుగా, అవునా? ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. అలంకరణకి వాడతాం. అది లిల్లీ పువ్వుని ఎలా వాడతాం? అలంకరణకి, అందానికి వాడతాం. బాగా సువాసన వెదజల్లుతుంది లిల్లీ పువ్వు. లోయలో మనం ఎలా ఉండాలంట? లిల్లీ పద్మము వంటి ఉంటాయి. మన జీవితాల్లో అనేక లోయలు ఉన్నాయి, లేవా? ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయి లోయలు, అవునా? ఆ లోయలో కూడా మనం ఎలా ఉండాలి? పద్మములాగా ఉండాలంట, లిల్లీ పువ్వులా ఉండాలంట. కానీ మనం ఎలా ఉంటాం? ఉంటాం అలాగా? కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఉంటామా? ఉండలేం. మరి ఎలా దేవుడు నిన్ను పొగుడతాడు? ఎలా నిన్ను పొగుడతాడు? లిల్లీ పువ్వు చాలా అందంగా ఉంటుంది, చాలా సువాసన ఇస్తుంది. నీలో నుంచి దేవుని సువాసన బయటికి రావాలి. వస్తుందా నీలో నుంచి దేవుని సువాసన? వస్తుందా? మన మాటల్లో దేవుని సువాసన కనపడాలి, మన ప్రవర్తనలో దేవుని సువాసన కనబడాలి, మన నడవడికలో దేవుని సువాసన కనపడాలి. నేను క్రిస్టియన్ అని చెప్పుకోవాల్సిన అవసరము లేదు మనకి. ఎక్కడికి వెళ్ళినా పలానా దగ్గరికి వెళ్ళి నేను క్రిస్టియన్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రవర్తన ఎదుటి వాళ్ళకి నువ్వు క్రిస్టియన్ అని చెప్పాలి, తెలియచెయ్యాలి, నీ సువాసన వెదచల్లాలి. అదే పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయం, పరమగీతము గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఉత్తర వాయువు ఏతెంచెను, దక్షిణ వాయువు ఏం చేయును, నా ఉద్యానవనం మీద ఉసురుడి, దాని పరిమళము వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. ఉద్యానవనములు ఏముండాలంట? ఇష్టమైన ఫలములు. ఆ ఉద్యానవనము నువ్వు నేనే, ఆ లిల్లీ పద్మము నువ్వు నేనే, ఆ ఉద్యానవనము నువ్వు నేనే. ఆ ఉద్యానవనము ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైన ఫలాలు నీలో ఫలించాలి. అప్పుడు ఆయన వేంచేసినప్పుడు నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక.
పరిమళము వ్యాపించాలి ఉద్యానవనంలో. ఏమంటాడు? నా ఉద్యానవనం మీద విసురుడి, దాని పరిమళము వ్యాపింపచేయడు. నీ పరిమళము ఏమవ్వాలి? వ్యాపింప చేయాలి. అంటే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడవడిక, నీ యొక్క ఆలోచన విధానము ఇతరులకి ఏం కలగాలి? పరిమళం రావాలి, సువాసన రావాలి. వీళ్ళరా దేవుడి బిడ్డలంటే ఏం రావాలి? వీళ్ళరా దేవుడి బిడ్డలండి అని పరిమళ వాసన రావాలి నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో పరిమళ వాసన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీ ఉద్యానవనానికి ఏం చేస్తాడు? ఆయన వేం చేస్తాడు. అప్పుడు ఆయనకి ఇష్టమైన ఫలాలైనా భుజిస్తాడు. మనలో ఉందా ఉద్యానవనము యొక్క అనుభవం? ఆయన భుజించే అనుభవం మనకుందా? మన పరిమళం వ్యాపింపజేస్తున్నామా? మనం అంతటా ఉంటున్నామా మనం ఆ విధంగా? బలు రక్కసి చెట్లలాగే ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం మనం? ఒక పుష్పము వలె, ఒక లిల్లీ పువ్వు వలె మనం జీవిస్తున్నామా? మన మాట తీరు, మనం దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే మన మాట తీరు మారాలి, మన నడవడిక మారాలి, మన చూపు మారాలి. నువ్వు నటిస్తున్నావేమో ఇక్కడ, అంటే దేవుని సన్నిధిలో నటిస్తున్నావేమో, కానీ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఒక రోజుకి చెప్పాను కదా, ఒక రోజుకి తీర్పు వాని వాని క్రియల చొప్పున వానికి జీతము ఇవ్వబడుతుంది. వాని వాని క్రియలకి ప్రతిదీ స్క్రీన్ వేస్తాడంట. ఎలా వేస్తాడు అనుకుంటున్నారేమో? ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టి ఎప్పుడో జరిగింది, ఇప్పుడు ఏటిల్లా మనుషులకే సాధ్యమైంది, దేవునికి సాధ్యం కదా. ప్రతిదీ దేవుని దగ్గర నటించకండి, దేవుని దగ్గర నటించకండి. మనుషులు నీ వేషాన్ని చూడకపోవచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా ఒక రోజుకి చూస్తాడు. ప్రతిదీ మారాలి, ప్రతిదీ మారాలి దేవుని సన్నిధి. అప్పుడు పొగుడుతాడు నిన్ను. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము నా ప్రియురాలు. ఒక్కతే 10,000 మందిలో కన్యకులు ఎంతో మంది ఉన్నారు, కానీ నా ప్రియురాలు ఒక్కతే. నీ బిడ్డలు పొగుడుతారు నిన్ను. చూద్దాం, చూడండి సామెతల గ్రంథం, అదే సొలొమోను రాసిన సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం లాస్ట్ వచనం అనుకుంటా, చూడండి అమ్మా. చేసిన పనిని బట్టి అట్టి దానికి కాదుమా, ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అందరు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరికీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెని పొగుడును. ఏంటమ్మా? ఈ విధంగా నువ్వు ఉంటే, లిల్లీ పద్మము వలె, రోజు వలె నువ్వు ఉంటే ఆ షారోను పొలములో, ఆ షారోను పొలము నీ కుటుంబానికి కూడా సాదృశ్యం. ఆ షారోను పొలం ఏంటి? నీ కుటుంబానికి కూడా సాదృశ్యం. నువ్వెప్పుడైతే ఇవన్నీ కలిగి ఉంటావో, నిందారహితంగా నీ మాట అవునంటే అవునుగా ఉండి నీవు ఉంటావో, అప్పుడు నీ బిడ్డలు నిన్ను పొగుడుతారు, నీ పెనిమిటి నిన్ను పొగుడుతారు, నీ కుటుంబము రక్షించబడుతుంది. నీ కుటుంబం కూడా రక్షించి గౌనుల యొద్ద పొగుడుతున్నారంట ఆయన భర్త. నీ బిడ్డలు నిన్ను పొగట్లేదంటే ఏమి లోపం ఉందో నీకు మాత్రమే తెలుసు. నేనంతా బాగున్నాను, నీతిమంతుని అనుకుంటున్నావు, మరి ఎందుకు పొగట్లా? ఎందుకు పొగట్లా? ఎందుకు పొగట్లా? ఎందుకు మారట్లా? ఉపవాస ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? ఉపవాసం గురించే చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు నాకు పరమగీతాలు చూపించాడు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఎస్తేరు ప్రార్థించగా రాజు ఆజ్ఞ కూడా తల్లకిందులైపోయింది. తన వారిని రక్షించుకుని నీళ్లు కూడా తాగల ఉపవాసం ఉన్నప్పుడు. ఉన్నదే కాక తన చెలికత్తెల నుంచింది, యూదులందరి నుంచింది,
3 దినాలు తన వారిని రక్షించుకుంది. ఎందుకుంటున్నావు నువ్వు ఉపవాసం? ఉంటున్నావా? నీ బిడ్డలు పాడైపోతున్నారు, నీ భర్త పాడైపోతున్నారు, నీ కుటుంబం పాడైపోతుంది. ఎలా ప్రార్థన చేస్తున్నావు? ఈ 40 దినాల్లో నా బిడ్డలు మారాలయ్యా, ఈ 40 దినాల్లో నేను కార్యం చూడాలి, చేసేదాకా నీ పాదాలు వదలనయ్యా. ఏదో వచ్చాం, 4 మాటలు విన్నాం, వెళ్ళాం కాదు. షారోను పొలం నీకు నీ కుటుంబానికి కూడా సాదృశ్యం. నీ కుటుంబాన్ని మార్చుకోవాలి నువ్వు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఏంటో తెలుసా? నినివే పట్టణం బహుఘోరమైన పట్టణం, దేవునికి కోపం తెప్పించిన పట్టణం, ప్రవక్తల్ని చంపిన పట్టణం. నేను చంపుతానని ఏం చేశాడు? చెప్పాడు. యోనాను పంపించాడు కదా, వెళ్ళకపోయినా పంపించాడు. చేప కడుపులో పెట్టైనా సరే పంపించాడా లేదా? పంపించాడు. పంపిస్తే రాజమ్మ, నువ్వు నేనెంత? ఆఫ్టర్ ఆల్ మనం ఒక రాజమ్మ. తెలిసింది ఆయనకి, ఆ నోట ఈ నోట పడి తెలిసిందంతే. తెలియని వెంటనే రాజవస్త్రములు తీసివేసి, చదవన ఒక్కర్లా, మీకు అందరికి తెలుసు అవునా? రాజవస్త్రములు తీసివేసి సింహాసనము దిగి, మనం దిగాం, సింహాసనము దిగి గోనె పట్ట ధరించుకొని, వినయం మనకొద్దు. ఎందుకనాలి వాళ్ళు నన్ను? ఎంత పొగరుగా మాట్లాడతామో ఒక్కోసారి మనం. ఏం చూసుకొని నీకు నాకు ఏముంది? ఒక రాజమ్మ, ఒక రాజు గోనె పట్ట ధరించుకొని పశువులకి బిడ్డలకు కూడా పాలు. ఇలా కరగలేదా దేవుడి మనసు? కరగలేదా? వాళ్ళు మనలాంటి మనుషులా కాదా? వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారా? సరే, యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడు అంటున్నారు, సరే ఊరుకుందాం. వాళ్ళు మనుషులేగా, మనలాంటి వాళ్ళేగా, అవునా? మనకన్నా ఘోరంగా ఉన్నారు వాళ్ళు, అవునా కాదా? ప్రవక్తల్నే చంపారు, మనం ఎవరిని చంపలేదుగా. చంపామా? ప్రవక్తల్నే చంపారు, రక్తాన్ని ఒలికించారు. అట్లాంటి వారే దేవుని దగ్గర వెళ్ళి అయ్యా అంటే మారిన దేవుడు మనం అడిగితే మార్చడా మన కుటుంబాల్ని? మార్చడా మన స్థితిగతుల్ని? మార్చడా మన పరిస్థితుల్ని? అడగం మనం. బద్ధకం 10 నిమిషాలు చేస్తే ఎన్నో గంటలు చేసామని ఫీల్ అవుతాం ప్రార్థన. నా బిడ్డున్నాడు, సైకిల్ కొనియండి, ఏడ్చి మారం చేసి ఎక్కులు పెడితే కొనినా నేను, వామ్ము ఏమైపోతాడు అని. లోకానుసారంగా ఉన్న మన బిడ్డల కోసం అంత ఆలోచిస్తే, అద్వితీయ గొప్ప దేవుడు మనం ఏడిస్తే చూస్తాడా? తన సొంత చేతులతో నీ బిడ్డ నువ్వు చేసావా? ఆయన నిన్ను నన్ను చేశాడు, సొంత చేతులతో నిన్ను నన్ను చేసి ఆయనలో ఉన్న ఊపిరి నీలో పోసాడు. అట్లాంటి దేవుడు నువ్వు ఏడుస్తూ చూస్తాడా? ఏడము చెయ్యం ప్రార్థన. మరి ఎట్లా స్థితిగతులు మారుతాయి మనకి? ఎలా మారుతాయి? మార్చుకోమన పరిస్థితిని, మార్చుకోమన యాటిట్యూడ్ని, మార్చుకోమన మన ప్రవర్తనని. ఎలా మారుతారు నీ బిడ్డలు? ఎలా మారుతాడు నీ భర్త? నువ్వు మారితే ఫస్ట్ మారాలి. నేను మార్చుకోలేకపోతున్నానయ్యా, నన్ను మార్చని ఆయన సన్నిధిలో బొర్లాడాలి, ఏడవాలి. దేవుడు ఖచ్చితంగా తన సేవకున్నే తిట్టాడండి దేవుడు, వాళ్ళు ఏడ్చిన ఏడుపు చూసి. అర్థమైందా మీకు? అద్భుత విషయం ఏంటంటే, వాళ్ళు ఏడ్చిన ఏడుపు చూసి యోనా వాళ్ళు మారేలేక నచ్చకపోతే ఏం చేశాడు తెలుసా? వెంటనే సొర చెట్టుని పలిపించి మళ్ళీ దాన్ని ఏం చేస్తాడు? ఎండబెడతాడు. ఎండబెట్టగానే బాగా కోపం వచ్చి, ఎందుకు వచ్చావు, ఎందుకు తీసేసావు అని కోపం వచ్చింది. ఆ ఎండ తట్టుకోలేక వెంటనే అంటాడు, నువ్వు సొర చెట్టు వేయలా, నీళ్ళు పోయిలా, దాన్ని పెంచని తీసేస్తేనే నీకు అంత బాధగా ఉంటే, నా చేతులతో నేను చేసుకున్న బిడ్డల్ని చనిపోతే నాకెంత బాధగా ఉండిద్ది అన్నాడు దేవుడు. నాకెంత బాధగా ఉండిద్ది అన్నాడు దేవుడు. అట్టేడ్చారండి వాళ్ళు,
అట్టేడ్చారండి వాళ్ళు. మరి నీ ఏడుపు, నీ ప్రార్థన, నీ కన్నీరు ఏది? దేవుని హృదయమే మారిపోయింది వాళ్ళ ప్రార్థన వల్ల. మరి నీ ప్రవర్తన? మనం మారం, మన యాటిట్యూడ్ మారదు, మన నడవడిక మారదు, మన ప్రవర్తన మారదు, మన మాట తీరు మారదు. నేను ఇంతే అంటే నీ కుటుంబం అంతే, అందరు అలాగే ఉంటారు. ఇక ఆ తర్వాత లబోదిబో అని కొట్టుకున్నా ప్రయోజనము లేదు. నువ్వేది చేసినా ఏమంటాడు? నా వీపు వెనక వేసుకుంటాను, మరలా చూడను. నువ్వెప్పుడైతే ఆయన సన్నిధిలో మొరపెడతావో, పశ్చాత్తాపంతో ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనం అది. ఊరికే ఉన్నాము, నిద్రపోయాము, వచ్చాము, 2 మాటలు విన్నాము, వెళ్ళాం కాదు ఉపవాస ప్రార్థన అంటే. గోజాడాలి, ఇచ్చేదాకా గోజాడాలి. అది ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనం. అప్పుడు ఏం చేస్తా తెలుసా? చూడండి, ఇలా మనం ఉంటే పరమగీతముల గ్రంథములు 2వ అధ్యాయం యెషయా 65:10 ముగిస్తాను. ఇంకా యెషయా 65:10 ఇది ఒక్కటి చదవండమ్మా. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల భూమి మేతయగును. ఏమైద్దంట? ఏమైద్ది? షారోను గొర్రెల మేత భూమి అగును. గొర్రెలు అంటే ఏంటి? మనందరికీ తెలుసు. ఏంటి? ఆత్మలు. గొర్రెలు అంటే ఏంటి? ఆత్మలు. ఎప్పుడైతే నీవు వల్లి పద్మములాగా ఉంటావో, లిల్లీ పువ్వులాగా ఉంటావో, రోజ్ పువ్వులాగా ఉంటావో, ఆ షారోను పొలం అంటే నీ కుటుంబము ఏమైద్ది? గొర్రెలకి మేత భూమి అయింది. ఏమైద్ది? గొర్రెలకి మేత భూమి అయ్యిద్ది. అనేక మంది విశ్వాసులకు నీ నిలయము, నీ ఇల్లు ఒక నివాస యోగ్యమైతే, అనేక మందికి ఆశీర్వాదంగా నీ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు. ఎలా ఉంది? ఫస్ట్లో షారోన్ ఎలా ఉంది? లోకానుసారంగా ఉంది. కానీ తర్వాత దేవుణ్ణి కలిగిన మనం ఉన్నప్పుడు ఆ షారోను పొలం ఏమైద్ది? అనేక మందికి నివాస స్థలంగా మారింది. నువ్వు, నేను, మన కుటుంబము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలని, మన కుటుంబాన్ని బట్టి అవతల వాళ్ళు మారాలండి. నిజంగా మారాలి. మన కుటుంబాన్ని బట్టి, మన నడవడికను బట్టి, మన ప్రవర్తన బట్టి అవతల కుటుంబం మారాలి. అన్ని విషయాల్లో నిన్ను బట్టి అనేక మంది దేవుని సన్నిధికి రాకుండా ఉండడం గొప్ప విషయం కాదు. నిన్ను బట్టి అమ్మో ఇల్లు చూడు ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత గౌరవంగా ఉన్నారు, ఎంత చక్కగా కుటుంబాన్ని లాక్కుంటున్నారు, ఎంత చక్కగా పిల్లల్ని పెంచుతున్నారని అవతల కుటుంబం మారాలి. గొర్రెలకి మేతనిచ్చే కుటుంబంగా నీ కుటుంబము నిలబడాలి. అప్పుడు పొగుడుతాడు దేవుడు వచ్చి. ఇప్పుడు చదవండి పరమగీతాలు 2వ అధ్యాయం 2వ వచనం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. నిన్న చదివారు కదా పాస్టర్ గారు. 3వ అధ్యాయమా 2వ అధ్యాయమా? 3వ అధ్యాయం 6వ వచనమా? 10,000 మందిలో చదవండి, అది కూడా చదవండి. నిష్కలంకురాలు 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలు కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే. ఆమె తన తల్లికి చాలమ్మా ఎవరంట? నా పావురము, నా బిడ్డ. ఏం చెప్పుకోవాలి దేవుడు? నా బిడ్డ. ఎంతమంది చెప్పాడా లేదా? అది నోవాహు గురించి చెప్పాడా లేదా? ఈ తరము వారందరిలో కూడా నోవాహు ఎలా ఉన్నాడంట? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు.
నా ఇల్లంతటిలో, ఈ ఇల్లంతా ఆయనదే, ఈ లోకమంతా ఆయనదే, ఆయన సృష్టించిందే. వీళ్ళంతటిలో నోవహు ఒక్కడే నమ్మకస్తుడు. మరి ఆ బిరుదు నీకు నాకుందా? నాతో సహా నీకు నాకుందా? నా ఇల్లంతటిలో ప్రియాంక నమ్మకస్తురాలని దేవుని చేత సాక్ష్యం పొందుతున్నానా? 10,000 మంది కన్యకులు ఉన్నారు, రాణులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ నా పావురము నిష్కరంకుతాలు ఒక్కతే. మనం ఉన్నామా అలాగా? నిష్కపటమైన హృదయం. చాలాసార్లు పాస్టర్ గారు చెప్పారు, ఆరాధన తీసుకునేటప్పుడు కౌగులించుకుంటాం. అవునా? అవునా? దేవుడు మనస్ఫూర్తిగా క్షమించమన్నాడు. అవునా కదా? అవునా? కౌగులించుకున్నామంటే ఇక మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంత అపరాధం చేసినా క్షమించమన్నట్టే. క్షమించేసాం. నెక్స్ట్ మినిట్ అంటే ఆదివారం వదిలేయండి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం. సోమవారం నుంచి మళ్ళీ వాళ్ళు చేసినది మనము జ్ఞాపకము తెచ్చుకుంటున్నాము అంటే పూర్తిగా క్షమించినట్ట. చెప్పండమ్మా. నిష్కపటం అంటే అదే. నిష్కపటం కాదు, కపటం. అది కూడా లేకపోవడం నిష్కపటం. కపటం అంటే ఏదో వాళ్ళని దూషించడము, నిందించడము అదనుకుంటున్నాం మనం. కపటం అంటే ఏంటి? ఆ మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి నీవు చెప్పుకోవడము కపటం. ఒక్కసారి కౌగిలించుకున్నావు, క్షమించానన్నావు, నన్ను క్షమించు అన్నావు, నువ్వు క్షమించు అన్నావు, అయిపోయింది. ఇక మరలా అది జ్ఞాపకము తెచ్చుకోకూడదు. ఒకవేళ జ్ఞాపకం తెచ్చుకున్నావంటే ఒకసారి పాత స్థితిని జ్ఞాపకం చేసుకోండి అమ్మ. మీరు, నేను ఇంతకన్నా మీకేం చెప్పలేను. ఒక్కసారి మన పాత స్థితిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్కసారి దేవుడు క్షమించినాక మరలా మీ పాపపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు నేను ఏ పాటి వారం. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఆయన ఒక్కసారి ఆ పాత స్థితిని జ్ఞాపకం చేసుకుంటే మరలా నువ్వు నేను ఇక్కడ కూర్చోలేం, ఉండలేం. ఆయన జ్ఞాపకం. మరి ఆయన జ్ఞాపకం, నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆయన కృపే కదా. నేను ఎందుకు ఎదుటి వాళ్ళని దూషించాలి? నా స్థితి ఒకప్పుడు అదే కదా అని ఎందుకు ఆలోచించాం? మనం ఎందుకు ఆలోచించాం? ఒక్కసారి మనము నిష్కపటరాలు నా పావురం అని మనము పొగిడించుకునే స్థితిలో మనం ఉండాలి. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.